హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కిచెన్. మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావలసిన పదార్థములు: కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాదంలు, నువ్వులు, గసగసాలు ఈ మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg మటన్. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఉప్పు వేసుకుందాం తగినంత, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుని ముక్కలన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరిగేసుకుని మళ్ళీ కలుపుకుందాం. కలుపుకొని అరగంట పక్కన ఉంచుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకుని నూనె వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. గిన్నెతో కలుపుకొని కొంచెం మగ్గినాక 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందే మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి. గిన్నెతో కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఒక స్పూను గరం మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.